మీలో ఎవరైనా ఆల్కహాల్, మత్తు పదార్థాలు మరియు గ్యాంబ్లింగ్ లాంటి వ్యసనాలతో బాధపడుతున్నారా? అయితే ఆరా కేర్ డి అడిక్షన్ సెంటర్ అనేది మంచి పరిష్కారం. నేను డాక్టర్ పృథ్వీరెడ్డి ముద్దసాని, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆరా డి అడిక్షన్ సెంటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆల్కహాల్ కానీ ఇతర వ్యసనాలు కానీ చాలా గట్టిగా ఉంటాయి. వాటిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటి అంటే, ఒకటి క్రేవింగ్, మితిమీరిన కోరిక ఉంటుంది ఆల్కహాల్ ఊకుక తీసుకోవాలని. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఊకుక తీసుకోవడం. థర్డ్ థింగ్ ఏంటి అంటే విడిచిపెట్టేటప్పుడు కొన్ని లక్షణాలు వస్తుంటాయి. అవి ఏంటి అంటే విడ్రావల్ సింప్టమ్స్ అంటాం. చేతులు కాళ్ళు వణకడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, ఫిట్స్ రావడం కానీ జరుగుతుంది. నాలుగోది ఏంటంటే వీళ్ళకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్లో లివర్ ప్రాబ్లం వచ్చినా, ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చినా కానీ కూడా వాళ్ళకి తెలిసి కూడా వాటిని ఆపుకోకుండా తాగుతుంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్యసనాలతో బాధపడుతున్న వారు ఫ్యామిలీని కానీ, పర్సనల్ లైఫ్ని కానీ, వర్క్ని కానీ పట్టించుకోకుండా తాగుతుంటారు. ఆరో లక్షణం ఏంటి అని అంటే టాలరెన్స్ ఏంటి అంటే రాను వీళ్ళు దాన్ని డోస్ని పెంచుకుంటూ వెళ్తుంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ 60 ml తో స్టార్ట్ చేసిన వాళ్ళు తర్వాత ఒక 10 రోజుల తర్వాత దాన్ని 120 చేయడం, 180 చేయడం అట్లా పెంచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది దానికి అలవాటు అయిపోతుంటుంది. సో ఈ 6 లక్షణాల వల్ల ఏ అడిక్షన్ అయినా కానీ కూడా విడిచిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో విడిచిపెట్టాలనుకుంటే ఇంకా కష్టంగా ఉంటుంది. సో దీనికోసమే మన డి అడిక్షన్ సెంటర్లో మంచి ప్రోగ్రామ్ అనేది మనము చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే వాటి క్రేవింగ్ని తట్టుకునేటందుకు మంచి కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ వాళ్ళ విడ్రావల్ సింప్టమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ని కానీ ట్రీట్ చేయడానికి డైలీ డాక్టర్ రౌండ్స్ కానీ, సైకాట్రిస్ట్ రౌండ్స్ కానీ జరుగుతుంటాయి. అండ్ వాళ్ళకి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని పెంచడానికి మేము ఏం చేస్తుంటామంటే వాళ్ళకు అవుట్డోర్ గేమ్స్ కానీ, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేపిస్తున్నాం. దానికి తగ్గట్టు మనకు పెద్ద ఏరియా కూడా ఉంది. అండ్ మళ్ళీ వీళ్ళ కోసమని సౌకర్యంగా ఉండటానికి మంచి వసతులు ఇవ్వడం జరుగుతుంది. టైం టు టైం పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మన సెంటర్లో వీళ్ళకు ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి బుక్స్, న్యూస్ పేపర్స్, ఇండోర్ గేమ్స్ అండ్ టీవీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నార్త్ తెలంగాణ కానీ, కరీంనగర్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఈ వ్యసనాలతో బాధపడుతుంటే మన ఆరా డి అడిక్షన్ సెంటర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.